హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో మా ఊరి జాతర అని చెప్పి నేనైతే అప్లోడ్ చేశాను కదండి. ఆ వీడియోలో అయితే మధ్యాహ్నం వరకు అంటే గరగలు ఇంటి వరకు వచ్చి గ్రామోత్సవం నిర్వహించి బొక్కా చెల్లిన తర్వాత ఎలా ఉంటుందో అయితే నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే సాయంత్రం అంటే రాత్రికి మొత్తం అమ్మవారి జాతర అంతా కూడా ఎలా జరుగుతుందో నేనైతే ఈ వీడియోలో ప్రజెంట్ చేయబోతున్నాను. చూసారా, మొత్తం గుడంతా కూడా మొత్తం గ్రామోత్సవం అంతా కూడా నిర్వహించేసిన తర్వాత పూరిగుడి దగ్గరికి వచ్చి జాతర అయితే చేస్తారండి. అలాగే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తారు కాబట్టి ఈ టైంకి ఇంకా అమ్మవారు పూరిగుడి దగ్గరికి వస్తారని చెప్పి ఊళ్ళో ఉన్న మహిళలంతా కూడా చిన్న బిందులతో నీళ్లు తీసుకొస్తారండి. ఇలా నీళ్ళు ఎందుకంటే మొత్తం గ్రామోత్సవం అంతా కూడా నిర్వహించి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళు గరగనృత్యం చేసిన తర్వాత అమ్మవారు గరగలు అలాగే పూనకం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు కూడా నడిచే ప్లేస్ అంతా చీరలు పరుస్తారు. చీరలు పరుచుకుంటూ వచ్చి ఈ పూరిగుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తారు. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత పూరిగుడికి ఉన్న తాటాకులన్నీ కూడా ఊళ్ళో ఉన్న కుర్రవాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. తాటాకులు తీసుకొని చాలా స్పీడ్గా అయితే వెళ్తారండి. వెళ్ళి అమ్మవారి గుడి పక్కన స్థలంలో ఆ తాటాకులన్నిటిని వేసి వాటిని అయితే కాలుస్తారనమాట. ఇలా తాటాకులు తీసుకెళ్లేటప్పుడు కూడా ఫస్ట్ ఎవరు తీసుకెళ్లారు అన్నది కూడా చాలా విశేషంగా అయితే ఇక్కడ చెప్పుకుంటారనమాట. ఫస్ట్ వీళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళు తీసుకెళ్లారని. అలాగా తాటాకులన్నీ కూడా తీసేసిన తర్వాత ఆ ప్లేస్లో మొత్తం మహిళలంతా కూడా తమ తీసుకొచ్చిన నీళ్ళని అక్కడ పోస్తారు. అదంతా కూడా ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేస్తున్నాను, చూడండి.
అక్కడ గుడి పక్కన పెద్ద మంటలా ఉంది కదా, అదంతా కూడా ఇందాక నేను చెప్పినట్టు తాటాకులు తీసుకొచ్చి అక్కడైతే మంటగా వేస్తారనమాట. తర్వాత ఇక్కడ అమ్మవారికి జాతర ముగింపుగా కుంభాన్నయితే ఇలా వేస్తారండి. ఈ కుంభాన్నంతా వేసిన తర్వాత గరగల వాళ్ళంతా కూడా అక్కడి నుంచి అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ అమ్మవారి గుడి ముందు అంటే కొంచెం మళ్ళీ చేస్తారు. పిల్లలంతా కూడా ఇక్కడ కూడా చాలా అంటే చాలాసేపు డ్యాన్స్లు అయితే చేశారండి. అక్కడ మహిళలందరూ నీళ్లు పోస్తారు కదా, అక్కడి నుంచి గరకలతో పాటు అందరూ కూడా అమ్మవారి గుడిలోకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. ఇక్కడైతే ఇలాగా నైవేద్యం పెట్టి అమ్మవారికి ఒక మేకపోతునైతే బలిస్తారనమాట. అలా బలిచ్చే టైంలో ఎవ్వరూ ఉండకూడదని అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. అమ్మవారి జాతర రోజు మొత్తం అంతా నైట్ వరకు జాతర అయితే జరిగిందండి. తర్వాత రోజు అయితే అమ్మవారికి అన్న సమారాధన కార్యక్రమాన్ని అయితే నిర్వహించారన్నమాట. గ్రామంలోని ప్రజలందరూ కూడా ఈ అన్న సమారాధనకు అయితే పాల్గొంటారు. అమ్మవారికి వచ్చిన చీరలు ఉంటాయి కదండి, వాటిని అన్నిటినీ అయితే ఇక్కడ గుడి కమిటీ వారు ఆడవారందరికీ కూడా ఒక నిర్ణీతమైన రేటు నిర్ణయించి ఎవరికి కావాల్సిన చీరలు వాళ్ళని అయితే తీసుకోమని చెప్పారు. మా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఎవరికి చీరలు కాలితే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చీరలు అయితే తీసుకున్నారు. సురేఖ అండి ఎక్కువ చీరలు వేసి కూర్చొని చీరలో సురేఖ కాదు ముందొచ్చి అన్ని తీసి పక్కనెట్టేసింది. అవునా
నెతుక్కోండి. ఇలా మహిళలందరూ కూడా అమ్మవారి చీరలు అయితే తీసుకున్నారండి. ఇంకా అమ్మవారి అఖండ అన్న సమారాధన విషయానికి వస్తే కమిటీ వారైతే జాతర జరిగిన తర్వాత అమ్మవారికి భోజనాలు పెడితే మంచిదని చెప్పి మొన్న సంవత్సరం అలాగే ఇప్పుడు కూడా పెట్టారనమాట. ఇంకో విషయం ఏంటంటే అమ్మవారి గుడి కట్టి అంటే లాస్ట్ ఇయర్ కట్టారని చెప్పాను కదండి, వార్షికోత్సవానికి కూడా భోజనాలు అయితే పెట్టారనమాట. చెప్పాలంటే మా ఊరు అన్నపూర్ణేనండి. ఎప్పుడు కూడా ఏదో ఒక గుడిలో అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూనే ఉంటుంది. రామాలయంలో, అమ్మవారి గుడిలో, ఆంజనేయ స్వామివారి గుడిలో, ఇలా మహంకాళ అమ్మవారి గుడిలో ఎప్పుడూ అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. ఇదిగోండి మొత్తంగా మెనూ అయితే చాలా బాగా పెట్టారనమాట. నేనైతే ఒకసారి నా ప్లేట్ అయితే మీకు చూపించేస్తున్నాను. అమ్మవారి అన్నదాన కార్యక్రమం కూడా చాలా చాలా బాగా నిర్వహించారండి. అమ్మవారి జాతర అనేది ఏంటంటే మనకి ఇంచుమించుగా అమ్మవారిని తీసినప్పటి నుంచి కూడా చాలా బాగా అయితే చేస్తారు కదా. పల్లెటూరులో అమ్మవారి జాతరలు కూడా చాలా చాలా బాగా నిర్వహిస్తూ ఉంటారండి. అలాగే మా ఊర్లో కూడా అమ్మవారి జాతర అయితే ఇలా జరిగిందనమాట. చూసారు కదండి అమ్మవారి జాతర ఎలా జరిగిందో, ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.